నిన్న నైట్ అయితే కేక్ కటింగ్ కూడా చేయించాం. కేక్ కటింగ్లో చూసారా మా చింతల్లి ఎంత ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుందో. అంటే ఇక్కడ చేసుకోవడానికి కారణం ఏంటంటే మా ఇంటి దగ్గర కాకుండా ఇక్కడ అయితే మొత్తం అందరూ పిల్లలు అందరూ ఉంటారు. ఇక్కడ మా అక్క అదే శ్రావణి అక్క, గౌతమి అక్క, మా చిన్నత్తయ్య వాళ్ళు అందరూ ఇక్కడ ఎక్కువగా ఉంటారు. ఒకే ఇంటి దగ్గర అయితే మొత్తం అందరూ ఉంటారు. సో అందుకోసమే ఏ చిన్న అకేషన్ వచ్చినా ఇక్కడికి వచ్చి చేసుకోవడం అయితే మాకు అలవాటైపోయింది. సో అందుకనేసి ఇక్కడికి వచ్చి చేసుకుంటాం. మరలా ఎక్కడికి వచ్చి చేసుకుంటున్నారేంటి మీ ఇల్లు లేదా అనేసి అనకండి, ఉంది కానీ ఇక్కడ చేసుకోవడమే మాకు అలవాటు. చూసారా ఈ లైట్ అది వెలిగించిన తర్వాత అది పొగ వచ్చేస్తుంది. ఎంతసేపు ఒక 10 మినిట్స్ అన్నా అయితే అది వెలిగింది పొగ వచ్చేస్తుంది అనేసి అది తీస్తాం పక్కకి. నెక్స్ట్ కేక్ కట్ చేస్తుంది చూడండి, నాకు బెటరా ఏంటి అన్నట్టు చూస్తుంది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం చక్కగా అందరూ కేక్ తినేసి ఈలోపే మా ఆడపడుచు కూడా వీడియో కాల్ చేసింది. వీడియో కాల్లో కూడా తనని కూడా చూపిస్తున్నాను తనకిని ఏది ఎట్లాగనేసి. మొత్తం కంప్లీట్ అయిపోయి ఫస్ట్ దానికి పెడుతుంటే అది తినట్లేదు. సో నేనే మా ఆయన గారికి ఫస్ట్ నేను పెట్టేసి విష్ చేసా. నెక్స్ట్ నాకు పెట్టాడు. తర్వాత అయితే వాళ్ళ మమ్మీకి డాడీకి మొత్తం అందరికీ అయితే కేక్ అయితే పెట్టారు. పెట్టిన తర్వాత అందరు బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ మా చిన్నత్తయ్యది, చిన్న మామయ్యది అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుని కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కేక్ కటింగ్లో ఓ పక్క నుంచి మీకు కట్ చేస్తుంటే మా అత్తయ్య ఓ పక్క నుంచి తుడుతూనే ఉంటుంది మొత్తం. సో ఫైనల్లీ కేక్ కటింగ్ అయిపోయింది. కొన్ని పిక్స్ కూడా దిగేసాం, చూసేయండి మొత్తం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మై ఛానల్ని ప్లీజ్. సబ్స్క్రైబ్ ద మై ఛానల్. చూసారా ఎంత బాగా చూస్తుందో మా చింతల్లి. వాళ్ళ డాడీ అది ఒక చిన్న గిఫ్ట్ కూడా అయితే నేను ప్రజెంట్ చేశాను. ఆ టైంకి వీలు కాలేదు ఇవ్వడం. సో ఏదో చిన్నది ట్రై చేశాం.